Welcome back to the AXA YouTube channel for Group 2 aspirants. Last class లో మనం ఎకనామిక్స్ సిలబస్లో భాగంగా జాతీయ ఆదాయం అనే అంశం గురించి చర్చించడం జరిగింది. ఈరోజు క్లాస్లో భారతదేశంలో ప్రణాళికల వ్యూహం అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. అసలు భారతదేశంలో ప్రణాళికలు అనే అంశం మనం చర్చించడానికంటే ముందు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు అనే భావన ఎక్కడి నుంచి ఉద్భవించింది, అది ఏ విధంగా ఇతర దేశాలకు వ్యాపించింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రణాళికల పరిచయం. అంతకంటే ముందు అసలు ప్రణాళిక అంటే ఏమిటి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రణాళిక అంటే ఏమిటంటే ఇది ఒక ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఏదైనా మనము అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కార్యకలాపాలను గుర్తించే ప్రక్రియ, దీనినే ప్రణాళిక అంటారు. మనం అనుకున్న లక్ష్యం కానీ, చేరదలుచుకున్న గమ్యాన్ని కానీ, లేదంటే ఛేదించవలసిన లక్ష్యం కానీ ఏదైనా కావచ్చు, అనుకున్నది మనం సాధించాలి అని అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి అవసరమైనటువంటి వనరులను సమీకరించుకొని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసుకునే ప్రక్రియనే ప్రణాళిక అంటారు. దీనికి అనేక మంది శాస్త్రవేత్తలు రకరకాలుగా నిర్వచించారు. వాటన్నిటిని మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్స్ కలెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు. ఇకపోతే ఈ ప్రణాళిక అనే భావన 1914 సంవత్సరంలో రష్యాలో ఉద్భవించింది. 1914 సంవత్సరంలో ప్రణాళికలు అనే భావన రష్యాలో ఉద్భవించింది. ఆ తర్వాత 1916 సంవత్సరంలో టెన్నిస్ వ్యాలీ, యుఎస్ఏ, అమెరికా, టెన్నిస్ వ్యాలీ అథారిటీ, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. టెన్నిస్ వ్యాలీ అథారిటీ, అమెరికాలో ఉన్నటువంటి టెన్నిస్ వ్యాలీ అథారిటీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రాంతీయ ప్రణాళిక పేరుతో ఒక ప్రణాళికను రూపొందించి ఆ కంపెనీ అభివృద్ధి పదంలో ప్రయాణించడానికి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికలో వాళ్ళు ఆచరించి ఆ ప్రణాళిక ద్వారా వీళ్ళు విజయవంతంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత 1917 ఈ 1917 సంవత్సరంలో రష్యా ఏదైతే వీళ్ళు ప్రణాళికలు అనే అంశాన్ని ఆవిష్కరించారో దాన్ని అనుసరించాలి అనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 1917 సంవత్సరంలో రష్యా ప్రభుత్వం 1917 సంవత్సరంలో రష్యా ప్రభుత్వము ప్రణాళికలు అనుసరించాలి అని ప్లాన్డ్ ఎకానమీ ఫర్ రష్యా అనే సిద్ధాంతాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ తర్వాత 1924 సంవత్సరంలో లెనిన్, ఆ కాలంలో రష్యాను పరిపాలిస్తున్నటువంటి లెనిన్ అనే అతను చక్రవర్తి ఈ ప్రణాళికను రూపకల్పన చేయడం జరిగింది. 1924 సంవత్సరంలో లెనిన్ ప్రణాళికలకు రూపకల్పన చేయడం జరిగింది. ఆ తర్వాత 1928లో జోసెఫ్ స్టాలిన్
జోసెఫ్ స్టాలిన్. రష్యాలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ప్రణాళికలను రూపొందించి ప్రవేశపెట్టడం జరిగింది. 1916లో అమెరికాలో ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించారు. అంటే కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది, అది టెన్నిస్ వ్యాలీ అథారిటీ. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రణాళికను మాత్రమే రూపొందించి వాళ్ళు విజయవంతంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించడం జరిగింది. అయితే 1928వ సంవత్సరంలో జోసెఫ్ స్టాలిన్, రష్యాను పరిపాలించినటువంటి జోసెఫ్ స్టాలిన్ అనే చక్రవర్తి జాతీయ స్థాయిలో, అంటే దేశ స్థాయిలో రష్యాలో మొట్టమొదటిసారిగా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక దేశంలో జాతీయ స్థాయిలో ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది 1928వ సంవత్సరంలో. అయితే ఈ జోసెఫ్ స్టాలిన్ పరిచయం చేసినటువంటి ఈ ప్రణాళికలను మరింతగా అభివృద్ధి పరిచింది ఎవరంటే ట్రాట్స్కీ. ఈ ట్రాట్స్కీ అనే అతను లెనిన్ రూపకల్పన చేసిన ప్రణాళికలను వాటిని మరింత అభివృద్ధిపరిచి జాతీయ స్థాయిలో జోసెఫ్ స్టాలిన్ అమలు పరిస్తే, అవే ప్రణాళికలను అదే రష్యాకు చెందినటువంటి ట్రాట్స్కీ అనే అతను మరిన్ని మార్పులు చేర్పులు చేసి ఆ ప్రణాళికలు మరింత అభివృద్ధిపరచడం జరిగింది రష్యాలో. అయితే ఈ ప్రణాళికలు రష్యాలో 1928వ సంవత్సరం నుండి 1932 వరకు, అంటే 5 సంవత్సరాల పాటు ఈ ప్రణాళికలను రూపొందించి అమలుపరచడం జరిగింది. అంటే రష్యాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో 5 సంవత్సరాలకు నిధులు కేటాయించి, ఒక ప్రణాళిక ప్రకారం నిధులు కేటాయించి వివిధ రంగాల వారీగా అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల పాటు ఒక ప్రణాళికను రూపొందించి అమలుపరచడం జరిగింది. ఆ ప్రణాళిక పేరే కోల్కోజ్ కలెక్టివ్ ఫామ్. కలెక్టివ్ ఫార్మింగ్. కోల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ ఇది ప్రణాళిక పేరు. ఇది మనం ఏ విధంగా అయితే ఒకటో ప్రణాళిక, రెండో ప్రణాళిక అంటామో, ఆ విధంగా కోల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ పేరుతో 5 సంవత్సరాల పాటు ప్రణాళికను అమలుపరచడం జరిగింది రష్యాలో. అయితే ఈ ప్రణాళికను అమలుపరచడానికి వాళ్ళు ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ సంఘం పేరు గ్యాస్ ప్లాన్. రష్యా యొక్క ప్రణాళికా సంఘం పేరు గ్యాస్ ప్లాన్. రష్యా యొక్క ప్రణాళిక సంఘం పేరు గ్యాస్ ప్లాన్ అనే ఒక ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి రష్యాలో ఈ గ్యాస్ ప్లాన్ ఆధ్వర్యంలోనే 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికల పేరుతో రష్యాలో కోల్కోజ్ కలెక్టివ్ ఫార్మింగ్ పేరుతో మొట్టమొదటిసారిగా 1928 నుంచి 1932 వరకు ప్రణాళికను అమలు చేయడం జరిగింది రష్యాలో. ఈ ప్రణాళికలు సామ్యవాద సిద్ధాంత ప్రాతిపదికన రూపొందించడం జరిగింది. సామ్యవాద సిద్ధాంతాలు. రష్యాలో అమలుపరిచినటువంటి ప్రణాళికలు సామ్యవాద సిద్ధాంతాల ప్రాతిపదికన రూపొందించి అమలు చేయడం జరిగింది విజయవంతంగా. ఆ తర్వాత ఈ విధంగా రష్యాలో ప్రణాళికలు అమలుపరుస్తున్న కాలంలోనే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడింది. రష్యాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఆ దేశం అభివృద్ధి చెందడానికి జోసెఫ్ స్టాలిన్ నేతృత్వంలో పంచవర్ష ప్రణాళికలు అమలుపరుస్తున్న సమయంలోనే 1929వ సంవత్సరం యుఎస్ఏ అమెరికాలో వాల్ స్ట్రీట్
వాల్ స్ట్రీట్ అనే ప్రాంతంలో ఆర్థిక మాంద్యం రావడం జరిగింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. ఆర్థిక మాంద్యం అంటే మార్కెట్లో వివిధ వస్తువులు విపరీతంగా ధరలు పెరగడం, వస్తువు ధరలు పెరిగి ద్రవ్యం యొక్క విలువ తగ్గడం, దీన్నే ఆర్థిక మాంద్యం అంటారు అనమాట. ఈ విధంగా ఆర్థిక మాంద్యం రావడం జరిగింది 1929వ సంవత్సరంలో అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యము మెల్లిమెల్లిగా ప్రపంచంలో అనేక దేశాలకు వ్యాపించింది. ఇదే క్రమంలోనే 1930వ సంవత్సరంలో భారతదేశంలో కూడా వ్యాపించడం జరిగింది. 1930 సంవత్సరంలో భారతదేశంలో కూడా ఆర్థిక మాంద్యం వ్యాపించడం జరిగింది. ఈ ఆర్థిక మాంద్యం దెబ్బ ప్రపంచంలో దాదాపుగా చాలా దేశాలకు ఆర్థికంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో రష్యాలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం పంచవర్ష ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని. ఈ పంచవర్ష ప్రణాళికలు అమలు జరగడం వల్ల కేవలం 20 సంవత్సరాల కాలంలోనే అమెరికా యొక్క ఆర్థిక పరిపుష్టి ఏ స్థాయిలో ఉందో ఆ కాలంలో ఆ స్థాయికి రష్యా ఈ ప్రణాళికలు అమలుపరచడం వల్ల అమెరికాకు సమతూకంగా ఆర్థిక అభివృద్ధిని సాధించడం జరిగింది రష్యా ఈ ప్రణాళికలు అమలు చేయడం వల్ల. ఎప్పుడైతే ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు గమనించి గుర్తించాయో అప్పటి నుండి ఆయా దేశాల్లో వాళ్ళు కూడా రష్యా మోడల్ రూపంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకొని వాళ్ళ దేశాలను ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి తమ వంతుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే రష్యా తర్వాత ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1944-45 ఈ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశము జాతీయ ప్రణాళికలను రూపొందించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం జరిగింది. అది కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తూ, అంటే ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ కాకుండా అటు సామ్యవాద వ్యవస్థ కాకుండా రెండింటి మధ్యలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల సంతులనంతో దేశాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో భాగంగా రష్యా తర్వాత ఫ్రాన్స్ దేశము 1944-45 ఈ సంవత్సరం ఈ మధ్యకాలంలోనే ఫ్రాన్స్ జాతీయ స్థాయిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పద్ధతిని అనుసరిస్తూ పంచవర్ష ప్రణాళికలను ఆ దేశంలో అమలుపరచడం ప్రారంభించారన్నమాట. ఇదే వ్యవస్థను, అంటే ఏదైతే రష్యాలో పంచవర్ష ప్రణాళికల యొక్క ఫలితాలు ప్రపంచ దేశాలని గమనించాయో అదేవిధంగా మన దేశం కూడా ఆ కాలంలో నెహ్రూ పరిపాలిస్తూ ఉన్నవారు. ఆయన కూడా ఏదైతే రష్యాలో పంచవర్ష ప్రణాళికలను అమలుపరిచి ఆర్థికంగా పరిపుష్టిని సాధించారో మనం కూడా పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పంచవర్ష ప్రణాళికలను రూపొందించడానికి ఒక కమిటీని తయారు చేయడం జరిగింది, కమిటీని ఫామ్ చేయడం జరిగింది 1946వ సంవత్సరంలో. ఆ కమిటీ పేరు హై లెవెల్ అడ్వైజరీ కమిటీ. హై లెవెల్ ఫైనాన్స్ అడ్వైజరీ కమిటీ. Okay, leave it. High level financial advisory committee. ఫైనాన్షియల్ కాదు, ప్లానింగ్. హై లెవెల్ ప్లానింగ్
అడ్వైజరీ కమిటీ. సంవత్సరంలో హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ కమిటీ అనే ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా క్రితిష్ చంద్ర నియోగి, ఇతన్నే మనం కేసీ నియోగి అంటాం. క్రితిష్ చంద్ర నియోగి ఇతని అధ్యక్షతనే ఈ హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ప్రణాళికా వ్యవస్థను రూపొందించడానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వమని హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ కమిటీని రూపొందించడం జరిగింది కేసీ నియోగి ఆధ్వర్యంలో. ఈ కమిటీ తన నివేదికను 1948 సంవత్సరంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఈ నివేదికలో ఈ కమిటీ ప్రణాళికలకు వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా 2 సూచనలు చేయడం జరిగింది. అది ఒకటి, శాశ్వతమైన ప్రణాళిక వ్యవస్థ ఉండాలి. శాశ్వతమైన ప్రణాళిక వ్యవస్థ ఉండాలని ఒక సూచన. రెండో సూచన, ప్రణాళిక వ్యవస్థలో రాజకీయ జోక్యము తప్పనిసరిగా ఉండాలి. అని ఈ 2 సూచనలు చేయడం జరిగిందనమాట. ఈ నివేదికను ఆమోదించినటువంటి నెహ్రూ ప్రభుత్వము 1950 ఫిబ్రవరి 15వ తేదీన 1950 ఫిబ్రవరి 15వ తేదీన ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి షణ్ముగం శెట్టి ఇతను పార్లమెంటులో ప్రణాళికా వ్యవస్థను స్థాపించడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 15, 1950. ఆ తర్వాత 1950 మార్చి 15వ తారీఖు, మార్చి 15న ప్రణాళికా వ్యవస్థను న్యూఢిల్లీలో యోజనా భవన్ పేరుతో స్థాపించడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికా వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తూ భారత ప్రభుత్వము 1950 మార్చి 15వ తారీఖున న్యూఢిల్లీలో యోజనా భవన్ పేరుతో ప్రణాళికా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. ఈ యోజనా భవన్ నుంచి వచ్చేటువంటి అధికార పత్రిక ఒకటి ఉంది, యోజన. అది భారతదేశంలో మొత్తం రాజ్యాంగంలో లిపి ఉండి అధికార భాషలుగా గుర్తింపు పొందినటువంటి 22 భాషలలో ఈ యోజన అనే దినపత్రిక ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా అది పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది యోజన. ఇందులో ఆర్థిక వ్యవస్థకు, దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యాసాలు ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇందులో కూలంకషంగా వివరించడం జరుగుతుంది. యోజనా భవన్ పేరుతో ప్రణాళికా వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. దాని అధికార పత్రిక యోజన. యోజన అంటే ప్రణాళిక, హిందీలో యోజన అంటే, తెలుగులో దాన్ని ప్రణాళిక అని అర్థం. ఇది ప్రణాళికా వ్యవస్థకు సంబంధించి పరిచయం. అయితే ఇక్కడ మనకు కొన్ని పుస్తకాలలో 1938 సంవత్సరంలో జాతీయ ప్రణాళికా కమిటీ, నేషనల్ ప్లానింగ్ కమిషన్, ఎన్పిసి, నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం కాదు, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు ముందు భారతదేశంలో 1946 సంవత్సరంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఆంగ్లేయులు. ఈ ప్రభుత్వం ఏర్పడడానికంటే ముందు ఒక ప్రణాళికా వ్యవస్థను రూపొందించుకోమని ఆంగ్లేయులు ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్కు ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో 1938 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్
1938 సంవత్సరంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సూచనను అనుసరించి హరిహరపుర మధ్యప్రదేశ్లో ఉంది ఇది. హరిహరపుర అనే ప్రాంతము. ఈ హరిహరపురలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి ప్రణాళికా వ్యవస్థ అవసరము అని ఆనాడే మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదన అనుసరించి ఇదే 1938 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రణాళికా వ్యవస్థను తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 10 మంది సభ్యులతో. అయితే ఈ 1938లో ఏర్పాటు చేసినటువంటి నెహ్రూ అధ్యక్షతన ఏర్పడినటువంటి నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికనైతే సమర్పించింది. కానీ అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో ఆ నివేదిక వెలుగులోకి రాకుండా కాలగర్భంలో కలిసిపోవడం జరిగిందనమాట. ఆ విధంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగియడము, భారతదేశానికి స్వతంత్రం ఇచ్చే ప్రక్రియలో భాగంగా జరుగుతున్న పరిణామాలలో ఈ ప్రణాళికా వ్యవస్థకు సంబంధించినటువంటి నెహ్రూ నివేదిక కాలగర్భంలో కలిసిపోయిందనమాట. 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఇందాక నేను చెప్పినటువంటి హై లెవెల్ ఫైనల్ ప్లానింగ్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సూచనల ప్రకారమే 2017 వరకు అమలు పరిచినటువంటి ప్రణాళికా వ్యవస్థ మనుగడలో ఉండింది. 2017 ఆగస్టు 13 నుంచి ఈ ప్రణాళికా వ్యవస్థను రద్దు చేసి నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ పేరుతో దాని స్థానంలో అదే వ్యవస్థను పోలినటువంటి మరొక వ్యవస్థను రూపొందించడం జరిగింది, నీతి ఆయోగ్ అనే పేరుతో. దాని గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం, రాబోయే క్లాసులో తెలుసుకుందాం. ఇప్పుడు ఇది మనము ప్రణాళిక వ్యవస్థ పరిచయం మాత్రమే చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రణాళిక సంఘం గురించి చర్చించుకుంటాం. ఈ ప్రణాళిక సంఘం కంటే ముందు ప్రణాళిక రకాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో కొంతమంది అధికారికంగా కొన్ని రకాల ప్రణాళికలు తయారు చేశారు, అధికారికంగా కాదు వ్యక్తిగతంగా వాళ్ళ స్థాయిలలో కొంతమంది ప్రణాళికలు తయారు చేశారు. అవేవి భారత ప్రభుత్వం స్వీకరించలేదు, అన్నీ పేపర్ల మీద ఉండిపోయాయి కాబట్టి వాటిని పేపర్ ప్రణాళికలు అంటారు. అవేమంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళిక అని, బాంబే ప్రణాళిక అని, సర్వోదయ ప్రణాళిక అని, గాంధీ ప్రణాళిక అని, ఈ విధంగా పలు రకాల పేర్లతో ఒక 6-7 రకాల ప్రణాళికలు రూపొందించారు భారతదేశంలో. అవేవి కూడా ఆనాటి తాత్కాలిక భారత ప్రభుత్వం ఆమోదించలేదు. ఏదైతే హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్